ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏమంటే నా చిన్న కూతురికి సర్ప్రైజ్ అనేసి పిల్లల కోసం అయితే బెల్లం బూరెలు అనమాట. ఫస్ట్ టైం చేశాను ఈరోజు. చాలా బాగా వచ్చాయి అన్నమాట. చూడండి, ఇవన్నీ ఆయిల్ పీల్చుకోకుండా బాగా వచ్చాయన్నమాట. టేస్ట్ కూడా చేసేసాము, చాలా బాగుంది. కొత్త వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లక్ష్మి 0390. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వంట బెల్లం బూరెలు అనమాట చేశాను. చూడండి, ఒక లైక్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల మా ఛానల్ అయితే గ్రోత్ అయితే పెరుగుతుందన్నమాట. మీరందరూ లైక్ చేస్తారు, నచ్చితే లైక్ చేస్తారు అనుకుంటున్నాను. లాస్ట్ వరకు అయితే చూసేయండి. లెట్స్ స్టార్ట్. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. కేవలం 4 వస్తువులతో అయితే బెల్లం బూరెలు అయితే తయారు చేసుకోవచ్చు. మనకు బయట బజ్జీలు, బోండాలు అవన్నీ పిల్లలకి ఎక్కువ వాళ్ళు ఏం నూనె వేస్తారో అవి ఎంత తెలియదు కదా. వేసినవి వేసి దాన్ని కాంచి నల్లగా అయిపోయేంత వరకు దాంట్లోనే బోండాలు వేస్తుంటారు అనమాట. అవి అయితే నాకైతే ఎక్కువ నచ్చదు. పిల్లలకి అవి కూడా పెడితే బాగుండదు అనేసి చిన్నప్పటి నుంచి వాళ్ళకైతే అలవాటు చేయలేదు. కానీ ఎప్పుడోసారి తెచ్చుకుంటారు పిజ్జాలు, బర్గర్లు, బోండాలు. అవి అయితే మనం ఇంట్లోనే హెల్తీగా 4 వస్తువులతో బెల్లం బూరెలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఆ వీడియో ఎలా చేసుకున్నాం అనేసి అయితే చూసేద్దాం. వచ్చేయండి, స్టార్ట్ చేసేద్దాం వీడియో అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి. ఇప్పుడైతే బెల్లం బూరెలకి మనకు కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, బెల్లం పాకం, కొబ్బరి తురుము, యాలకుల పొడి, యాలకులు కొద్దిగా ఇలాచి వేసి ఇలా దంచాను, షుగర్ వేసి దంచాను అనమాట. అదైతే కొత్తగా ఇది మెత్తగా అవుతుంది తొందరగా, అందువల్ల కొద్దిగా తీసుకోవాలి. తర్వాత ఆయిల్, కొద్దిగా ఇడ్లీ సోడా, ఇవే కావాల్సినవి. ఇప్పుడు మనం మిక్సింగ్ చేసుకునే ముందు బాండిల్లో అయితే ఆయిల్ వేసుకున్నాము. మనం మిక్సింగ్ చేసుకునే లోపల ఇదైతే కాగుతుంది అన్నమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను బెల్లం బూరెలు అయితే. వేరే వాళ్ళు చేసినది చూసేసి అయితే చేస్తున్నాను అనమాట. ఏదైనా బాగా వస్తుంది. బాగా రాకపోయినా కూడా మనం తినేదే కాబట్టి పర్లేదు. ఇదిగోండి, బియ్యం పిండి అయితే ఇంతైతే తీసుకున్నాను అనమాట. కొలత అయితే ఏం వేసుకోలేదు. ఇది బెల్లం అయితే కొద్దిగా వాటర్ అయితే చేసి పాకంలాగా లైట్గా ఊరికే కరిగేంత వరకే బెల్లము. ఎందుకంటే దీంట్లో చెత్త చెదారం ఉంటుంది కాబట్టి దానివల్ల దీన్ని అయితే ఇప్పుడు వడగట్టుకున్నాం. దీంట్లోకి కొద్దిగా చల్లగా అయితే అవ్వాలన్నమాట. ఇది చూసుకున్నాము సరిపోతుందో లేదో. బెల్లం ఎప్పుడైనా కూడా కరిగిచ్చే వేసుకుంటాను అనమాట. దాంట్లో కొద్దిగా చెరుకువి అవి మట్టి రాళ్ళు అవి అయితే ఉంటుందన్నమాట. అది మళ్ళీ ఫుడ్లోకి వచ్చిందంటే కొంచెం బాగోదు. దానివల్ల ఇదిగోండి, బబుల్స్ లేకుండా బాగా అయితే కలిపాను అనమాట పిండి అయితే. ఇది ఒక అరగంట సేపు పక్కన కూడా పెట్టేసాను అనమాట. ఇప్పుడు కొద్దిగా ఇడ్లీ సోడా వేసుకోవాలి.
కొద్దిగా అంటే కొద్దిగా. తర్వాత ఇలాచీ పొడి, దాని తర్వాత పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది ఆప్షన్ అనమాట. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి వేసుకున్నాము. నేను ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే కొద్దిగా వేద్దాము. ఇప్పుడే కలబెట్టకూడదు అనమాట. అది కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత పైకి వస్తుంది, అప్పుడైతే చూసుకోవాలి. ఫస్ట్ మనం ఏదైనా స్వీట్ చేసుకోవాలి లేదా ఏదైనా చేసుకోవాలంటే ఫస్ట్ ఇలాగా ఊరికే అలా వేసేసి ఇలాగైతే పక్కకు తీసేయాలన్నమాట. ఇప్పుడు అసలు కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకుండా. బాగా వేగుతుంటే బెల్లం స్మెల్ అయితే భలే వస్తుంది. ఇవైతే బాగా ఎర్రగా అవ్వాలి, అప్పుడే లోపలంతా కూడా బాగా ఉడుకుతుంది అన్నమాట. చూడండి, ఈ కలర్లోకి రావాలన్నమాట. మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇది మా చిన్న కూతురికి ఈరోజు కాలేజీకి పోయింది ఫ్రెండ్స్. మా చిన్న కూతురికి సర్ప్రైజ్గా చేస్తున్నాం అన్నమాట. మా పెద్దమ్మాయికి అయితే ఒక 1 వీక్ అయితే హాలిడేస్ ఇచ్చారు. మొన్నే ఎగ్జామ్స్ అయిపోయాయి, హాలిడేస్ ఇచ్చారు. సరే పిల్లలకి ఏదో ఒకటి, పిల్లలు అడిగితే స్నాక్స్ నిన్ననే అడుగుతా ఉన్నింది అనమాట. ఏమన్నా తినాలని ఉంది. నేను ఎక్కువ బయట ప్రొవైడ్ చేయను పిల్లలకైతే, చిన్నప్పటి నుంచి కూడా అదే అలవాటు చేశాను. సరే ఇంట్లోనే చేద్దామనేసి చేస్తున్నాను. బాగానే వచ్చాయి, కొద్దిగా టేస్ట్ కూడా చూసేస్తాం అన్నమాట.